పెద్దలని గౌరవించు. ఈ పెద్దలు ఆ పెద్దలు, రెండు పెద్దలు. తర్వాత పేదలని చిన్న చూపు చూడకుండా గౌరవించు, ప్రేమించు. బుద్ధిని అదుపులో ఉంచు. మన బుద్ధి అదుపులో ఉంటే మనం ఎలా ఉంటామో చెప్పండి. ఎందుకు అదుపులో ఉంచమన్నాడంటే అదుపులో లేదు, అసలు బుద్ధిని వాడట్లేదు. దేన్ని వాడుతున్నాము అంటే మనస్సుని. అవునా కదా? మనసు ఏం చెప్తే అది వింటున్నాము. ఇది చూడండి, ఈ చేతిని చూడండి. ఈ చేతిలో చిటికెన వేలు శరీరం. మంచిగా చూడండి. నేను మళ్ళీ అడుగుతా, ఏం చెప్పినా లాస్ట్ ఇనుండి. చిటికెన వేలు ఎవరు? శరీరం. అన్నింటికంటే చిన్నగా ఉంది చూడండి చిటికెన వేలు. దీన్ని ఏం ఉండదండి పాపం. ఆ పక్కన ఉన్న వేలు, దానికి ఏం తొడుగుతాము? ఉంగరం. అంటే నిశ్చితార్థపు ఉంగరం. దీని పేరేంటిది? మనస్సు. నిశ్చితార్థంలో ఈ వేలికి ఎందుకు తొడగాల? బొట్టల వేలికి తొడగచ్చు కదా. ఈ వేలికి ఎందుకు తొడుగుతాం? ఇది మనస్సుకు సంకేతం. అంటే పిల్లాడి మనసు, పిల్ల మనసు ఒక్కటిగా ఉండాలి. శరీరాలు రెండైనా వారి మనసు ఒకటిగా ఉండాలని ఈ వేలికి ఉంగరం చెప్తారు. ఇది రెండోది. ఇక్కడ మనం అందరం ఆగిపోయాం. ఈ మూడవది అందరికంటే పెద్దగా ఉంటుంది. దాని పేరే బుద్ధి. ఇందాక చెప్పుకున్నాం కదా, పూజ గొప్పదే. దానికంటే గొప్పది ఏదని చెప్పినా స్తోత్రం. దానికంటే గొప్పది జపం. దానికంటే గొప్పది ధ్యానం. ధ్యానం కంటే గొప్పది లయం, అంటే కలిసిపోవడం. ధ్యానం ఎప్పుడైతే చివరి దశకి చేరుతుందో అప్పుడు నువ్వేమవుతావు? లయమైపోతావు. మోక్షం లయం అంటే. ఇలాగే శరీరం చిన్నది, శరీరం కంటే మనస్సు పెద్దది, మనస్సు కంటే బుద్ధి పెద్దది. బుద్ధి కాడ వచ్చినాం. ఈ బుద్ధిని మనం ఎంతమందిని వాడుకుంటున్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవడం అంతే. ఏం లేదండి, కొంచెం మర్చిపోయిందని గుర్తు చేయడమే నా పని. అవునా కదా? ఇవన్నీ మనం మర్చిపోయిన, ఇవన్నీ మనందరికీ తెలుసండి. తెలంగాణ లోళ్ళు ఉండరు, అంత అతి తెలివి తక్కువ లోళ్ళు ఉండరు. కానీ ఈ భ్రమలో, ఈ మాయలో, బంధాలనే మాయలో ఇరికి ఈ వస్తువుల మీద వ్యామోహాలతో, ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ మీద, కూలర్ మీద, సోఫాల మీద, చీరల మీద, నగల మీద, షాపింగ్ల మీద, ఫంక్షన్ల మీద వ్యామోహాలతో, కార్ల మీద పడి అసలైన రహస్యాలని మర్చిపోతున్నాం. దాన్ని గుర్తు చేయడానికి రావాలి. అంటే ఈ బుద్ధిని మనం ఎప్పుడైతే వాడుకుంటామో పాపపు కర్మలు అసలే చెయ్యం. మన నోటి నుంచి ఒక పొల్లు వేస్ట్ కూడా రాదు. వస్తుందా? రావట్లేదా? మన నోటి నుంచి వేస్ట్ మాటలు వస్తున్నాయా? రావట్లేదా? వస్తాయి, తప్పకుండా వస్తాయి. వస్తున్నాయి అంటే దాన్ని మనం కంట్రోల్ చేయడానికి సాధన చేయాలి. అమ్మ, దాన్ని మౌనం తక్కువ చేయాలి. అందుకే మీరు గమనించండి, రేపేంటిదండి? ఎంతమందికి తెలుసు రేపేంటిది? ఎప్పుడన్నా పడితే తెలుస్తుంది. రేపు ఏకాదశి. ఒక్కసారి ఏకాదశి గురించి తెలుసుకుని దీంట్లోకి వద్దాం. ఏకాదశి, ఏకు ప్లస్ దస్. ఏక్ అంటే ఒకటి, దస్ అంటే 10. ఈ 10 అది 1, రెండు కలిపితే 11. 11ని ఏకాదశి అంటారు. 11 ఏంటి? ఈ ఏకాదశి అంటే ఎవరికి ఎక్కువ ఇష్టమో చెప్పండి? విష్ణుమూర్తికి. విష్ణుమూర్తికి చాలా ఇష్టం. చాలా మంది ఒక్క పొద్దు ఉంటారు, ఆ రోజు వ్రతాలు చేస్తారు. ఏకాదశి వ్రతం అంటారు. ఇది చాలా గొప్ప వ్రతం అని చెప్తారు. మనం ఒక తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటాం, మిగతా ఏకాదశి మనం పట్టించుకోము. అయితే ఏకాదశి అంటే మరి విష్ణుమూర్తికి ఎందుకు ఇష్టం? దేవుడు కదా, దేవునికి ఒకటి ఇష్టం ఉంటుంది, ఒకటి ఇష్టం ఉండదా? ఉంటుందా చెప్పండి? ఇది ఒకటి ఇష్టం అనేది అసలు అన్నీ ఆయన సృష్టించినప్పుడు ఒకటి ఇష్టం ఉంటుంది, ఒకటి ఉండదా? మరి ఏం చెప్పిండ్లు? ఇష్టమని ఎందుకు చెప్పిండ్లో మనం తెలుసుకోవాలి కదా. నేను అడిగేది అర్థమవుతుందా మీకు?
దేవుడికి ఇష్టం అన్నారు. మరి ఒకటి ఇష్టం ఉంటుంది, ఒకటి ఇష్టం ఉండదు. అసలు దేవునికి ఎందుకు ఇష్టం మనం ఎందుకు ప్రశ్న వేసుకోవట్లేదు? ఆ 11 ఏంటి? ఏకాదశి అంటే ఏంటిది? 11 అంటే ఏంటిది? దేవునికి ఎందుకు ఇష్టం అంటే ఆ 11తో నువ్వు ఉండాలి. మనలోని 5 కర్మేంద్రియాలు ఏంటి? కర్మేంద్రియాలు తెలుసా? మూత్ర విసర్జన రంధ్రం ఒకటి, మల విసర్జన రంధ్రం. ఇవన్నీ కర్మలు. మూత్రం పొయ్యడం కూడా ఒక కర్మే, లాట్రిన్ వెళ్ళడం కూడా ఒక కర్మే. చేతులతో కర్మలు చేస్తాం, కాళ్ళతో కర్మలు చేస్తాం. ఇంకొకటి ఏంటిది? దాంతో నీ తలరాత మారుతుంది. నోరు. నోటిలో 2 ఉంటాయి, ఒకటి నోరు ఉంటుంది, ఒకటి నాలుక ఉంటుంది. నాలుకనేమో జ్ఞానేంద్రియం, నోరేమో కర్మేంద్రియం. మన నోరే కదా మనకు కర్మలు చేసి పెట్టేది. అద్దు బద్దు లేకుండా మాట్లాడినప్పుడల్లా అది నీ తలరాతగా మారుతుందా లేదా? అవి కర్మేంద్రియాలు. కనిపిస్తున్నాయా లేదా? అవన్నీ కనిపిస్తున్నాయా లేదా? 5 బయట ఉన్నాయి. తర్వాత 5 జ్ఞానేంద్రియాలు. నేను మళ్ళీ అడుగుతా, మీ అందరిని అడుగుతా. నాకేం అవసరం లేదు, మీరు శ్రద్ధతో పట్టుదలతో విని ఆచరిస్తే చాలు. నేను ఇక్కడ నుంచి ఆనందంగా వెళ్తా. ఈ 3 రోజులు సిద్ధులకుంటలో వైభవం లాంటి మనుషులకి జ్ఞానబోధ చేయడానికి వెళ్ళినాను అన్న ఆనందంతో నేను ఆదిలాబాద్ వెళ్ళాలా. అంటే మీరు ఇక్కడ ఉండాలా, ఏకాగ్రతతో శ్రద్ధతో. మీరు విన్నదానికంటే ఏం కావాలమ్మా నాకు చెప్పు? మీకు చెప్పడానికే కదా వచ్చింది. మీరు ఒకరోజు ఇలా మారి ఇక్కడ కూర్చొని చెప్పితే మాకు అది వరం. అదే కదా పత్రిజీ కోరుకున్నది. ప్రతి ఒక్కళ్ళు శిష్యులు కాదు, అందుకే మాస్టర్, పిరమిడ్ మాస్టర్, మాస్టర్ మాస్టర్ అని ఎందుకు పిలిచిండు? ఎక్కడన్నా మీరు గమనించండి, ఒక గురువు దగ్గర అందరినీ శిష్యులు అంటాడు. పత్రిజీ మాత్రం ఏ రోజు శిష్యులని వీలలేదు. శిష్యులుగా ఉండకూడదు, అందరూ మాస్టర్లుగా ఎదగాలి. ప్రతి ఒక్కరు మాస్టర్గా ఎదిగి ఎదుటి వ్యక్తిని జ్ఞానం వైపు నడిపించి వారిని కూడా మాస్టర్గా ఎదగడానికి మనం కారణం కావాలి అని చెప్పిండు. ఎంత గొప్ప గురువు అండి. ఎవరిని తక్కువ అంచనా వేయద్దు, చిన్న చూపు చూడద్దు, అవన్నీ పాపపు కర్మలే. అలా మనకి జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయండి. కళ్ళు, చెవులు, ముక్కు, చర్మము, నాలుక. ఇవన్నీ జ్ఞానాన్ని తీసుకునేవి. కళ్ళు లేకపోతే జ్ఞానం పుస్తకం చూస్తామా? చూడలేము. ఇప్పుడు మీరు అందరూ ఏం వింటుండ్రు? జ్ఞానం వింటుండ్రు. అంటే ఇవన్నీ ఏం చేస్తున్నాయి? జ్ఞానాన్ని ఇచ్చే ఇంద్రియాలమ్మ. ఇవి 5, అవి 5, 10. 11వది అసలైంది, దాని పేరే అంతరేంద్రియము. ఇవన్నీ బాహ్యేంద్రియాలు 10, కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. 10 బయట ఉన్నాయి, కనిపిస్తాయి. కానీ అంతరేంద్రియము అనేది కనిపించదు, దాని పేరే మనసు. ఈ 11ని ఎప్పుడైతే నీ వశం చేసుకుంటావో, ఎవరి వశం? ఎవరికి వారు. ఎప్పుడు వశం చేసుకుంటాం చెప్పండి? ఇందాక మీరు చేశారు కదా ఒక 5 నిమిషాలు ధ్యానం. అంటే చూడడం మానేసినాం, వినడం మానేసినాం, మాట్లాడడం మానేసినాం, తినడం నాలుకకు సంబంధించింది, తినడం మాట్లాడే మానేసినాం, చేతులు పని చేయడం మానేసినాం, కాళ్ళతో నడవడం మానేసినాం. అన్ని కర్మేంద్రియాలు పని చేయడం ఆపేసినాం. జ్ఞానేంద్రియాలని కూడా ఆపేసి ప్రశాంతంగా కూర్చొని చంచలంగా పరిగెత్తుతున్న మనస్సుని కూడా కంట్రోల్ చేయడానికి శ్వాస మీద ధ్యాస పెట్టామే. ఈ 11 ఇంద్రియాలని ఎప్పుడు నీకు నువ్వు వశం చేసుకుంటావో అప్పుడు ఏకాదశి. అదే ఏకాదశి అంటే నాకు ఇష్టము అన్నాడు ఎవరు? ఇంత అంతరార్థం ఉందండి. అప్పుడు అది ఇష్టం ఉండదు ఆయనకి. ఎందుకు ఇష్టమైంది మరి అది? అంటే నా జీవుడు, నా బిడ్డ 11 ఇంద్రియాలని తన వశం చేసుకొని నా దగ్గరికి రావడానికి ఒక మార్గంలో ఉన్నాడని. ఇప్పుడు నీ బిడ్డ మంచిగా అయితే, జాబ్ వస్తే నువ్వెంత ఖుషి అవుతావో, అమెరికా అల్లుడు దొరికితే నువ్వెంత ఖుషి అవుతావో, భగవంతుడు కూడా 11 ఇంద్రియాలు అనే ఏకాదశిని నువ్వు సొంతం చేసుకున్న రోజు
భగవంతుడికి ఇష్టము అని చెప్పిందండి. ఎంత గొప్పగా ఉందండి జ్ఞానం. పరమాత్మ ఏ లెవెల్లో మనకి జ్ఞానాన్ని ఇచ్చిండు. మనం ఎంత హీనంగా బతుకుతున్నాము. ఇది తెలిసిన రోజు నేను వండర్ అయినా. ఏ రోజు నాకు ఏకాదశి అంటే తెలియని రోజు నేను 13 సంవత్సరాలైంది నేను ధ్యానంలోకి వచ్చి. 8 సంవత్సరాల నుంచి నా ప్రచారాన్ని మొదలుపెట్టిన. 8, 9, 10 సంవత్సరాల నుంచి ప్రతి ఏకాదశి నాడు నేను అన్నం తిన, కనీసం పాలు దాగా పండు తిన, పచ్చి మంచి నీళ్ళతోని మాత్రమే ఉంటా. ఆ రోజంతా నా 11 ఇంద్రియాలతో కనెక్ట్ అయి ఉంటా, వశం చేసుకొని ఉంటా. ఈ వ్రతం ఇంత గొప్ప వ్రతము సృష్టిలో లేదని చెప్పిండు నారాయణుడు. ఏకాదశి వ్రతం అంత గొప్ప వ్రతం. ఈ వ్రతానికి ₹1 ఖర్చు ఉందా అని చెప్పండి. ఇప్పుడు మీరు ఏ వ్రతం చేయాలన్నా 1000 కావాలా, కానీ మీలో ఉన్న ఇంద్రియాలని మీ వశం చేసుకునే వ్రతమే గొప్ప వ్రతం అని చెప్పిండు. ఎంత గొప్పగా వర్ణించాడండి. అది నేను ఎంత గొప్పగా అర్థం చేసుకొని మీకు చెప్పగలుగుతున్నానో చెప్పండి. నేను ఆచరిస్తున్నా. మరి ఒకరోజు నేను ప్రశ్న వేసిన పత్రిజీని, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, నాకు ఆ రోజే క్లాస్ వస్తుంది, ఏకాదశి రోజే క్లాస్ ఉంటుంది, మరి నేనేం చేయాలా? నేను లంకనం చేస్తున్నా. ఇందాక యుక్తాహార యుక్త చేష్టస్య అనే శ్లోకం నేర్చుకున్నాం కదా. అక్కడ ఏం చెప్పాడంటే 6 రోజులు కడుపు నిండా భోంచేయండి పలిగిపోయేటట్టు, కానీ 7వ రోజు వారానికి 1 రోజు కడుపులో ఇంత మెతుకు కూడా వేయద్దు, కేవలం నీళ్ళతో ఉంటే నీ కడుపంతా ఒక ఔషధంగా, ఈ సృష్టిలో ఎన్ని ఔషధాలు ఉన్నాయో అన్ని ఔషధాలుగా ఈ కడుపులో మారుతుంది. భోజనం వెయ్యక నీళ్లతోని మాత్రమే 24 గంటలు ఎవరైతే ఉంటారో 6 రోజులు తిన్న చెత్తనంతా 7వ రోజు ఉపవాసం ఉంటే వెళ్ళిపోతుంది. దానినే లంకనం పరమ ఔషధంగా మనకి యోగులు పెట్టింది. పత్రిజీ చెప్పింది కాదు, పత్రిజీ మరొకసారి మనకు గుర్తు చేసింది. ఇదంతా పరమాత్మ యోగులు మనకు అందించింది. దాన్నే లంకనము అంటారు. లంకనం అంటే దీనికి తాళం, దీనికి తాళం, దీనికి తాళం. దీనికి తాళం అంటే ధ్యానం, దీనికి తాళం అంటే మాట్లాడకుండా ఉండడం. ప్రతి ఏకాదశికి నేను మాట్లాడా, మౌనం, 24 గంటలు మౌనం. తర్వాత దీనికి తాళం, నీళ్లు మాత్రమే వేయాలి. ఈ లంకనం ఎవరైతే చేస్తారో రాబోయే రోగాలని రానివ్వకుండా ఉన్న రోగాలని నశింపజేసే ఔషధంగా మారుతుందట ఆ రోజు మన కడుపు. ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారో చెప్పండి. ఇప్పుడు మనకు అది శాతగాక గోలి సూదులు 13 సంవత్సరాలు అయ్యండి, నో టాబ్లెట్, నో హాస్పిటల్. ప్రతి ఏకాదశి ఏమన్నా కానీ ఒకవేళ పొరపాటున పత్రిజీని అడిగితే ఆ రోజు నీ జ్ఞానము 10 మందికి అవసరం ఉంది కాబట్టి, కావాలని ఆ రోజే క్లాస్ వస్తుంది కాబట్టి, క్లాస్ రాని రోజు ఏకాదశి అయ్యు, క్లాస్ వచ్చిన రోజు క్లాస్ చెప్పు. ఆ ఏకాదశి తర్వాత పౌర్ణమి వస్తుందా, అమావాస్య వస్తుందా, ఆ రోజు మౌనం పట్టు అన్నాడు. మరి రేపు క్లాస్ ఉంది, అప్పుడు పౌర్ణమికి మళ్ళీ క్లాస్ ఉంది. అప్పుడు పౌర్ణమికి ముందు రోజన్నా పౌర్ణమి తర్వాత రోజన్నా మనం తీసుకోవచ్చు. ప్రతిదీ గురువులండి మనం అడిగితే చాలు ప్రసాదం మన అరచేతుల్లో కలిపి పెడతారండి, వండి పెడతారు. మనం సిద్ధంగా ఉండాలి తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి. అందుకనే మనమట పరమాత్మ అంటే లోక కళ్యాణం. లోక కళ్యాణం కోసం మనము ఒకే ఒక అడుగేస్తే పరమాత్మ మన కోసం మన వెనకాల 10 అడుగులు వేస్తాడని చెప్పిండు. ఏం తక్కువ ఇయ్యడండి మనకైనా. అందుకనే ఏకాదశి అంటే గొప్ప వ్రతం అండి. అది మౌనం, ధ్యానం, నో భోజనం, నో మాటలు, నో ఆలోచనలు. భోజనం లేదు, మాటలు లేవు, ఆలోచనలు లేవు. ఈ 3 కలిపితే నీ లోపల నుంచి శక్తి బయటకు వెళ్ళట్లేదు. మాట్లాడితే ఎంత ఎనర్జీ పోతుందండి, ఆలోచిస్తే ఎంత పోతుంది. అవి 2 చేయట్లేదు.
అవి రెండు నీ లోపలుండి మళ్ళీ అపార శక్తిని నువ్వు పొందిన రోజు ఈ కడుపు అంతా నీకు ఔషధంగా మారుతుంది. రాబోయే రోగాలని, క్యాన్సర్ కూడా తగ్గించే ఏకైక మార్గం లంకనం. చేసే ఓపిక, సత్తా, పట్టుదల, శ్రద్ధ ఉంటే చాలు. అలా ఏకాదశి గురించి చెప్పాడండి. అందుకే ఇష్టం ఆయనకి. ఎందుకు ఇష్టమో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా ఆయనకి ఏమి ఇష్టం అని చెప్తాం? గరిక. గరిక ఎందుకు ఇష్టమో రేపటి క్లాస్లో తెలుసుకుందాం. వినాయకుని గురించి మొత్తం తెలుసుకోవాలి. ఇది బుద్ధి, ఇది ఆత్మ. అంటే ఈ మూడింటిని నడిపించేది, శరీరాన్ని, మనసుని, బుద్ధిని నడిపించేది ఆత్మ. నీ వల్లనే నాకు కష్టాలు వచ్చినాయి. ఇలా చూపిస్తాం కదా అందరికీ. ఇది ఆత్మ. నువ్వు అంటే ఎవరు? ఆత్మ. ఒకటే వేలు ఆమెకు చూపిస్తే మిగతా వేళ్ళన్నీ మనకు చూపిస్తున్నాయని అందరికీ తెలుసు. 4 ఏళ్ళు మనం అన్నిటికీ చూస్తాం. అంటే ఇదేం అర్థం చెప్తుంది? ఈ చేతు నిన్ను నువ్వు చూసుకో, వాళ్ళని చూపియకు. ప్రతి దానికి నీదే కర్మ ఉంటుంది తప్ప ఎదుటి వాళ్ళది ఉండదు. ఏదో ఒకప్పుడు చేసినావు, ఈమె రూపంలో నీ జీవితంలోకి వచ్చింది. నువ్వు వేరే వాళ్ళకి చేస్తావండి. నువ్వు మంచిని వేరే వాళ్ళకి చేస్తావు. నువ్వేమనుకుంటావు తెలుసా? నేను నాడు అంత మంచి చేస్తే కానీ నాకు చేయకపోయే. వాళ్ళు చెయ్యరు నీకు. వేరే వాళ్ళ రూపంలో ఆ మంచి తిరిగి నీ జీవితంలోకి వస్తుంది, తప్పకుండా వస్తుంది. నువ్వు ఎవరికైతే చెడు చేస్తావో వాళ్ళు నీకు చెడు చెయ్యరు. వేరే రూపంలో చెడు నీ జీవితంలోకి వస్తుంది, కానీ రాకుండా మాత్రం ఉండదు. అందుకని నువ్వేం చేసినా, ఎవరికి చేసినా వాళ్ళ నుంచి ఆశించకండి. వాళ్ళ నుంచి సస్తే రాదు. నువ్వు వాళ్ళని చంపి బొందబెట్టి ఏం చేసినా వాళ్ళ నుంచి నీకు రాదు. నువ్వు వేరే వాళ్ళకి చేస్తే వేరే వాళ్ళ నుంచి నీకు వస్తుంది. అది సృష్టిలో ఉన్న నియమాలు. అందుకనే ఇంకా మీరు ఎవరికైతే మంచి చేస్తారో ఊకే పదే నిన్ను గనాడు చేసినా నువ్వు నాకు వేయలే అని కథం పగలు పెంచుకుంటాం. అవునా కదా? చెప్పండి, అవునా కదా? అంటామా అనామా? ఇలా నేను నీకు చేసినా నువ్వు నాకు ఏకనే పోతీవి. భగవంతుడు ఏది ఉంచుకోడు. ఇలా ఇస్తే అలా వస్తుంది. అందుకని మనం నిమిత్త మాత్రంగా కర్మలు చేసుకుంటా పోవాలండి. కర్మ ఒకరోజు అర్జునుడు అంటాడు, ఈ కర్మ నేను చెయ్యా, ఈ కర్మని నేను త్యాగం చేస్తా అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు? కర్మలు ఎవరు త్యాగం చెయ్యొద్దు, కర్మ ఫలాన్ని త్యాగం చెయ్యాలి అన్నాడు. కర్మ ప్రతి ఒక్కరు చేయాల్సిందే, చాతనయ్యేంత వరకు. ఇది నీ కర్మ. ధర్మాన్ని కాపాడడం నీ కర్మ. నువ్వు అందుకే భూమి మీదకి వచ్చినావు. దేనికోసం? ధర్మాన్ని కాపాడడానికి, అధర్మాన్ని నశింపజేయడానికి నువ్వు వచ్చినావు. ఎంతసేపు నేను చంపడం అంటే ఇప్పుడు అలా ఎంతసేపు, కానీ నేను చంపడానికి లేదు, నువ్వు చంపాల్సిన జీవితం తెచ్చుకున్నావు అన్నాడు. అప్పుడు ఏం చెప్పిండు కృష్ణుడు అంటే, కర్మ నువ్వు చేయాల్సిందే, ఫలితం నేను ఇస్తా, ఫలితం నాకు వదిలిపెట్టు. ఎవరు కర్మ చేసినా ఆశించే హక్కు లేదు, ఆశించే హక్కు లేదు, ఆశించే హక్కు లేదు. కర్మను చేసే మాత్రం హక్కు మాత్రమే ఉంది మానవ జన్మకి. తర్వాత మిగతాదంతా పరమాత్మకి వదిలిపెడితే నీ స్థితిని బట్టి నీకెంత ఇయ్యన్నో అందిస్తాడు. నీ భావాలను బట్టి, నీ ఆలోచనలను బట్టి, నీ స్థితిని బట్టి ఇస్తాడు. అందుకని కర్మ చేయాల్సిందే. ఇది ఆత్మ. ఏ కర్మ చేస్తావో ఎప్పుడు ఏడు ఊపియడం మానేయాలి. మానేద్దామా? మానేద్దామా? నోరుంది కదా, ఇప్పండి. రేపు మౌనం పట్టండి కావాలంటే, ఏకాదశి కొంచెం పుణ్యమని వస్తుంది. ఈ ఏలు చూపించడం మానేసి సత్యం తెలుసుకుందాం. తర్వాత ఈ 4 వేళ్ళ గురించి తెలుసుకున్నామండి. ఇప్పుడు ఈ బొటన వేలు లేదనుకోండి, మీకు ఏమైనా పని చేయగలుగుతారా మీరు? ఇది ఒరిజినల్ వేలు. ఇది ఒక సైడ్కు ఉంది చూడండి. ఈ 4 ఒక దగ్గర ఉంటే ఇది సైడ్కు ఉంది. దీని పేరే పరమాత్మ, సర్వాత్మ, భగవంతుడు. ఎక్కడున్నాడు? ఒక పక్కకున్నాడు.
ఈ బొటన వేలు మనకు లేకపోతే ఒక వస్తువుని తీయలేము, పెట్టలేము, ఏం చెయ్యలేము. ఇందులో ఏ వేలు లేకపోయినా ఈ సహాయం చేస్తుంది. కానీ ఇదే లేకపోతే అన్నిటికీ ఇదే. ఇది ఎంత గొప్పదో. ఇదే మన భగవంతుడు. ఈ భగవంతుడు మన ఆత్మలో ఉండి, అందుకే ఆత్మ పరమాత్మ, ఆత్మ పరమాత్మ కింద ఉండి ధ్యానం చేయాలి. ఇలానే కదా యోగులు ధ్యానం చేసేది. ఇలా కూర్చుంటారు. మనం పెట్టే ముద్ర పేరు పంచభూతాల ముద్ర. పంచభూతాలకు ఒక ముద్ర ఉంటుంది. అంటే మనకి ధ్యానంలో ఏ ఆటంకాలు రాకుండా పంచభూతాలు రక్షించాలి అని ఆ ముద్ర చెప్పింది మనకు ప్రతిసారి. అర్థమైంది కదా? మీరు ప్రశ్న ఇస్తారు కావచ్చు, అందుకని నేను ఇలా ఎందుకు చెప్పలేరు మేడం, మీరు ఇలా ఎందుకు చెప్పిందని అడుగుతారని చెప్పేసింది. ఇది సర్వాత్మ. చూడండి, ఇలా మనకి ఒక చేతికి 5 వేళ్ళే ఇలా ఉన్నాయి. అప్పుడు ఇది శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, ఈ 4 కూడా పరమాత్మకే అంకితం. అందుకని ఏం చెప్తుండు 2వ అధ్యాయంలో? 2వ అధ్యాయం పేరు ఏంటిదమ్మా అంటే సాంఖ్యయోగం. సాంఖ్య అంటే జ్ఞానం. సాంఖ్య అంటే ఏంటిది? జ్ఞానం. అంటే ఏం చెప్తుండ అక్కడ? నేనెవరో కానిది ఎవరో విపులముగా వివరించితివమ్మా. ఎవరు వివరించింది? గీతామాత. ఏం చెప్పింది? 2వ అధ్యాయం చదివితే మన బుర్రకి ఏమెక్కుతుందట? నేనెవరు, నేను కానిది ఎవరు, నేను శరీరం కాదని తెలుస్తుంది, నేను ఆత్మని అని తెలుస్తుంది. 2వ అధ్యాయం మొత్తం కూడా ఆత్మ గురించి ఉందమ్మా. అంటే మన గురించి ఉంది. ఆత్మ ఎంత గొప్పది, చావదు, పుట్టుక మరణం ఏది లేని ఆత్మ స్వచ్ఛమైంది, నిత్యమైంది, అలాగే ఎప్పటికీ ఉండేది, శాశ్వతమైంది. అలాంటి ఆత్మవి నువ్వు. అందుకే నీవెవరు కానిది ఎవరు తెలిపి విపులంగా వివరించితివమ్మా గీతామాత. మరి 3వ అధ్యాయం పేరేంది? కర్మ. పని ఎట్లా చేయాలో నేర్పిండు 3వ అధ్యాయంలో భగవంతుడు. చూడండి, ఒక్కొక్క అధ్యాయం గురించి మనకి ఇన్ని రోజులు తెలియలేదు. 1వ అధ్యాయంలో నీ దుఃఖం ఎందుకుంది తెలుసుకో. దుఃఖానికి కారణం ఈ పక్కింటి వదినే, ఆ పక్కింటి వదినే, మన ఆడబిడ్డే, మన యారాలు కాదు. ఆ జీవితంలో వాళ్ళకి ఏ పాపం చేసినావో ఆ వదినే రూపంలో, ఆడబిడ్డ రూపంలో మన ఇంట్లోకే వస్తారు. నువ్వు చేసినావు కాబట్టి వాళ్ళు వచ్చింది కదమ్మా. అంటే దుఃఖానికి కారణం ఎవరు, విషాదం ఎందుకు కలుగుతున్నదో విపులముగా చెప్పితివమ్మా గీతామాత. దుఃఖానికి కారణం ఎవరు, నీ జీవితంలో విషాదం ఎందుకు కలుగుతున్నది, విషాదంతోనే బాధపడుతున్నాము, విషాదంతోనే చచ్చిపోతున్నాము, కానీ తెలుసుకోవట్లేదు. మరి ఎట్లా తెలుస్తుంది? 1వ అధ్యాయం చదివితే తెలుస్తుంది. 2వ అధ్యాయం ఏమో నువ్వెవరో చెప్తుంది. 1వ అధ్యాయం ఏమో నీ దుఃఖం ఎందుకు వచ్చిందో చెప్పిండు. 2 అయిపోయినాయా? 3వది ఏం చెప్తుండు? నువ్వేం పని చేయాలి, కర్మని ఎలా చేయాలి, ఎంత చేయాలి, ఎక్కువ కూడా చేయొద్దు కర్మ. నీ శరీరం చెప్పేస్తుందా లేదా చెప్పండి. ఇక చాలు అని చెప్తారా లేదా శరీరం? మాట్లాడండి. నీ శరీరానికి అలసట వచ్చిందండి, గింతే ఉంది కదా, ఇంత వేసేద్దామని చేస్తారా లేదా? అది కూడా పాపపు కర్మనే. కానీ మనకు ఆ విషయం తెలియదు. పని చేసుకోవడం కూడా పాపమేనా అని మీరు మళ్ళీ అడగచ్చు. అదే ఇచ్చిండు మధ్య మార్గం. నీ శరీరాన్ని కష్టపెట్టడానికి నీకు అర్హత లేదు, కష్టపెట్టడానికి అర్హత లేదు. మనమేమో ఆత్మహత్యలు చేసుకుంటున్నాం, చంపేస్తున్నాం శరీరాన్ని. చూసారా? కర్మయోగంలో ఏం చెప్తుందంటే ఆత్మబుద్ధితో కర్మలు చేస్తే, అంటే ఆత్మస్థితిలో, బుద్ధి స్థితిలో మనస్సుని ఉపయోగించకు. ఆత్మబుద్ధితో కర్మలు చేస్తే పరమపదమే నీదౌనునని విపులముగా వివరించి
మెచ్చితివమ్మ గీతామాత. అంటే ఏ కర్మ చెయ్యాలి, ఎంత చెయ్యాలి, ఆ కర్మని ఆశించకు ఫలితం. ఆ మొత్తం అధ్యాయం చదివితే అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మన దగ్గర ఎవరు పని చేసినా ఎప్పుడు కూడా మనం ఒరే అని వీలద్దు. అక్కడుంది కూడా ఏముంది ఆ లోపల, ఆయన లోపల లేడా? ఆయన ప్రత్యేకంగా రాలేడా మనలాగా? నువ్వెంత ఎత్తుకు ఎదిగినా నీ పుణ్యకర్మ వల్ల నీవు పెద్ద ఉండవచ్చు, కానీ మనకు వర్క్ చేసే ప్రతి ఒక్కరిని గౌరవించాల్సిందే. పేరు పెట్టి వీళ్ళు ఒరే లేదు, అరే ఒరే బందే. నేను ఏ రోజు నా చిన్న కొడుకుని ఇప్పటి వరకు ఒరే అని ఎందుకు వీలలేదంటే, నాకు తెలిసింది ఎప్పుడు నా కొడుకు నాకంటే ఆత్మస్థితిలో పెద్దగున్నాడు. అప్పుడు చెప్పిండు, ఒక హిమాలయాల నుంచి ఒక యోగి మా ఇంటికి వచ్చిండు ఒకరోజు. అయితే నాకు పెద్దయినా చక్కగా చదవకపోతుండే. మా సారు ఏడ్చుకుంటా హాస్టల్లో వేసిండు. పెద్ద కొడుకు, చిన్న పిల్లలు 6వ తరగతి 7వ తరగతి చదివేటప్పుడు ఇంత కష్టపడుతున్నా చదవలేడు అని చెప్పి తీసుకుపోయి హాస్టల్ వేసిండు ఏడ్చుకుంటా. ఈ ఒక్కొని వేసిన ఒక్కొని ఉంచుకుందామని నేను ఉంచుకున్నాక మా చిన్న అబ్బాయి ఏం చేసిండంటే, నాకు కాన్వెంట్ స్కూల్ అంటే నచ్చట్లేదు, అంతా మాకు నచ్చినట్లు క్లాసులు చెప్పట్లేదు, అర్థమవుతలేదు, అందుకే నేను ఈ స్కూల్లో చదివా. మరి ఎక్కడ చదువుతావు అని అడిగితే, మాకు దగ్గరలో 20 కిలోమీటర్లో ఒక అద్భుతమైన స్కూల్ ఉంది. ఆ స్కూల్ పేరు అభ్యుదయం. అభ్యుదయం పేరే చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అందులో ఉండే ప్రిన్సిపాలు శాకాహారి, అందులో ఉండే ప్రిన్సిపాలు ఆత్మజ్ఞానానికి సంబంధించిన మనిషి. అయితే దాని గురించి ఆరాధించిండు మా చిన్నబ్బాయి, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది. ఆ హాస్టల్లో ఏ రోజు నాన్ వెజ్ పెట్టలేదండి పిల్లలకి. పర్టికులర్గా జ్ఞానాన్ని బోధించేవాళ్ళు, ఆత్మజ్ఞానంతో పాటు స్కూల్ పుస్తకాలు చెప్పేవాళ్ళు. నాకు అది నచ్చింది, నేను అక్కడికి పోతా అంటే నేను వద్దన్నా ఆయన పోతాను. అయితే అప్పుడే యోగి ఇంటికి వస్తే నేను ఒక మాట అడిగాను, పెద్ద పిల్లాడు వెంటనే బాధపడుతున్నాము, చిన్న పిల్లాన్ని కూడా ఇప్పుడు పంపించడం మాకు ఇష్టం లేదు, కానీ నువ్వు ఇష్టంతో నువ్వు పంపిస్తలేవు, ఆయన ఇష్టాన్ని నువ్వు కాదనలేదు, నీకు హక్కు లేదు అని చెప్పిండు. ఆయన చదువుని వెతుక్కుంటున్నాడు ఎక్కడ బాగుంటుందని. రైటే కదా, ఎక్కడ బాగుంటుందో వెతుక్కున్నాడు. ఫస్ట్ అయినా నీకు చెప్పలే, వెతుక్కున్నాడు. స్నేహితులను తీసుకొని వెళ్ళి వెతుక్కున్నాడు. వెతుక్కొని పలాంటి బాగుంది, నేను వెళ్తాను, నువ్వు వద్దన్నా వెళ్తాను అన్నాడు. కానీ నాకేమో బాధ అవుతుంది, ఇద్దరిని హాస్టల్లో వేసుకోవడం ఏంది, మేమేం ఆడుకోమంటారా, మమ్మల్ని ఏం చేయమంటారు అని ఆ యోగిని అడిగితే, నీకు గురువు ఒక పని అప్పచెప్పిండు కదా, అంతకుముందు నాకు ఇంటికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మా ఇంటికి వచ్చి నువ్వేం చేయాలో అని నాకు చెప్పిపోయిండు. ఆ చెయ్యడానికే ప్రకృతి నీ బిడ్డని అడ్డుగా తీసేసి హాస్టల్లో వేసింది తన ఇష్టపూర్వకంగా. అందుకే నీ ధ్యాన ప్రచారానికి ఏమి అడ్డు ఉండద్దని ఈ ప్రకృతి ఈ పిల్లాన్ని తన ఇష్టపూర్వకంగా బలవంతంగా నువ్వు ఏడ్చుకుంటా పంపిస్తే తప్పు కదమ్మా. అందుకనే మీరు వెయ్యొచ్చు, తప్పు లేదు అని చెప్పింది. ఆ రోజు నుంచి నా ప్రచారం ఈ రోజు వరకు ఏ రోజు ఆగలేదండి. పత్రిజీ ఇచ్చిన ప్రచారం మన ముందరికి ఏదొస్తుందో మనకు తెలియకపోతే మనకంటే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని అది ఆచరించాలి పని, ఎందుకు వస్తుంది అని. అలా నేను ఈ ప్రచారానికి అన్ని అర్హతలు నా కుటుంబం నాకు ఇచ్చిందండి. ఎందుకంటే చెప్పేది నాకు విపులంగా నాకు ఇచ్చిన వరం, వివరంగా అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నాకు ఒక వరం దొరికింది. అలాంటి వరాన్ని పత్రిజీ ఇచ్చిండు, దాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నా. ఎంతమంది అయితే అంతమంది, కానీ ఇంతమంది వచ్చి కూర్చున్నారు, ఇంతమంది మారాలని నేను అంత అత్యాస లేదు నాకు. వాళ్ళ ఇష్టం, మారితే మంచిది, ఎంతన్నా రాని ఎంతన్నా పోని. అలా మనము ప్రతిదానికి ఆహ్వానం పలకాల్సిందే. అలా మనము ఎక్కడున్నాం మనం? ఫస్ట్ నా స్టోరీ చెప్పకన్నా ముందు ఇప్పుడు మీరు చెప్పాలా, ఎక్కడున్నా?
నా స్టోరీ చెప్పకన్నా ముందు నేను ఎక్కడున్నా? 3వ అధ్యాయంలో ఉన్నా. చూసింది ఏం చెప్పట్లేదు, కర్మ గురించి చెప్తున్నా నేను. ఏ కర్మ చేయాలి, ఎంత కర్మ చేయాలి, కర్మని ఆశించకుండా చేయాలి అని మనకి 3వ అధ్యాయం ఏం నేర్పిస్తుంది? ఆత్మ బుద్ధితో కర్మలు చేయాలట. మనం దేంతో కర్మలు చేస్తున్నాం? మనసుతో చేస్తున్నాం. అందుకని మనసుని ఏం చేయాలా? శూన్యం చేయాలి. మనసు ఎప్పుడైతే శూన్యమవుతుందో, మనసు అసలు ఏం చేస్తుందో మీకు తెలుసా? మనసు ఏం చేస్తుందంటే ఫస్ట్ పోవాలని నిర్ణయం తీసుకుంటుంది. మళ్ళీ ఏం చెప్తుంది తెలుసా? ఏం పోతాం అని మానేస్తుంది. సరైన నిర్ణయం తీసుకోనిదే మనసు. చిత్తం ఏం చేస్తుంది తెలుసా? మనస్సులో 4 భాగాలు ఉన్నాయని చెప్పిన. ఒకటి మనసు, రెండవది బుద్ధి, మూడవది అహంకారం, నాలుగవది చిత్తం. చిత్తం అంటే ఏంటిదో తెలుసా? ప్రతి క్షణము జరిగిపోయిన గుసలాటని, లొల్లిని, ముచ్చట్లని అన్నీ మళ్ళీ 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 గుర్తు చేసి ప్రతిరోజు కాల్చుక తినేదే చిత్తము. మన జీవితంలో ఇవి గుర్తొస్తాయా లేదా చెప్పండి? ఓ 10 ఏళ్ల కిందట జరిగింది గుర్తు లేదా? 5 ఏళ్ల కిందట జరిగింది గుర్తు లేదా? ఎవరు గుర్తు చేస్తున్నారు అంటే చిత్తం. ఎవరు గుర్తు చేస్తుండ్రు? చిత్తం. ఆ చిత్తము చేసే వృత్తిని ఆపడమే ధ్యానము అన్నాడు యోగీశ్వరుడు. చిత్త వృత్తి నిరోధం అన్నాడు. ధ్యానం అంటే ఏంటిదమ్మా? చిత్తము ప్రతి క్షణము గుర్తు చేసే ఆలోచనలని, అది చేసే వృత్తిని ఆపడం. వృత్తి అంటే ఏంటిది? పని. అంటే మనసు ఒక పని చేస్తుంది. మనసు చేసే పని ఏంటి? అప్పుడే పోదామంటే అప్పుడే అద్దంటే దానికి అసలు రూట్స్ అక్కడ వెళ్ళదు. కానీ చిత్తం చేసే పని ఏంటి? జరిగిపోయిన చెత్తని పదే పదే గుర్తు చేసి మంట పెట్టేది. ఆ మంట పెట్టే పనిని ఆపడమే ధ్యానము అన్నాడు. దాన్ని ఆపాలంటే శ్వాసకే సాధ్యం అన్నాడు. మరి మూడవది బుద్ధి. నిర్ణయం తీసుకుందంటే పరిగెత్తేస్తుంది. చలో తీసుకున్నామా, ఆగేది లేదు. దానినే బుద్ధున్నోడు అంటారు. నిర్ణయం తీసుకున్నామంటే చేసి చూపిస్తుంది బుద్ధి. అందుకే తర్వాత నెక్స్ట్ అహంకారం. నా అంతటోడు లేడు, నాకు తెలిసిందే సత్యము, ఎదుటివాడు చెప్పింది నేను వినను. ఇది అహం. ఈ 4 ఉన్నాయండి మన మనసులో. ఈ 4ంటిని మనం కప్పేయాలి. ఈ 4 పొరలు ఏమైనాయి? ఆత్మ మీద పొరలుగా కప్పబడి ఉన్నాయండి. ఒకటి మనసు, రెండవది బుద్ధి, మూడవది అహంకారము, నాలుగవది చిత్తం. ఈ ఆత్మ మీద పొరలు పొరలుగా కప్పబడి ఉన్నాయి. మెల్లిగా ఆ పొరలని తీసేయడమే ధ్యానం. వద్దా అండి? తీసేసుకోవడం వద్దా? ఇవన్నీ చెత్తలు. అయితే మనం ఎప్పుడైతే ఈ 4 పొరల్ని మెల్లిమెల్లిగా సాధన ద్వారా, నీ సాధన పెరుగుతున్న కొద్దీ జల్దీ పోతాయి. సాధన మెల్లిమెల్లిగా పోతే మెల్లిమెల్లిగా పోతాయి. నిన్ను బట్టి అవి అవుతాయి. తర్వాత అందుకే మనం చేసే కర్మలు ఎలా ఉండాలంటే మనసుకు నచ్చినట్టుగా కాకుండా బుద్ధి చలో తీసుకున్నామంటే చేసేద్దాం. ఆత్మదైతే ఇంకా తిరిగే ఉండదు. అందుకే దేనితో కర్మలు చేయమన్నాడు కృష్ణ భగవానుడు 3వ అధ్యాయంలో అంటే కర్మయోగంలో. అధ్యాయం పేరేంటి? గట్టిగా ఇంకా కర్మయోగం. ఒరిజినల్ అదే. ఎందుకంటే ఆ కర్మతోనే మనకు ఏమొస్తున్నాయి? జన్మలు వస్తున్నాయి. అవునా కదా? ఆ పాపం కర్మ, ఈ పుణ్యకర్మల వల్లనే జన్మలు వస్తున్నాయి మనకి. అందుకే గట్టే చెప్పాలా. గట్టే చెప్పింది కొంచెం ఎక్కువ గుర్తుంటుంది. చెప్పండి ఒకసారి. కర్మయోగం. కర్మయోగంలో ఎలా పని చేయమంటున్నాడు? ఆత్మతో బుద్ధితో. ఇప్పుడే కదా విన్నారు తల్లి. సరే పర్వాలేదు. ఆత్మతో బుద్ధితో కర్మలు చేస్తే ఏమవుతుందట? పరమ పదం, ఫస్ట్ పదం నువ్వు పదవిలో ఉంటావు అంటున్నాడు.
అంటే పరమ అంటే హయ్యెస్ట్ స్థితిలో నువ్వు ఉంటావు. నీ పనులన్నీ చక్కగా ఉంటాయి, అప్పుడు ఎక్కడా పొరపాట్లు చెయ్యవు. అందుకనే అవన్నీ సత్యకర్మలుగా మారి అవన్నీ మోక్షకర్మలుగా మారి నిష్కామ కర్మలుగా మారి నీకు మోక్షాన్ని ప్రసాదించేవి ఆత్మతో చేసిన కర్మలు, బుద్ధితో చేసిన కర్మలు. అందుకే అంత విఫలంగా ఇచ్చింది. మరి 4వ అధ్యాయం పేరేంటిది? జ్ఞానయోగం. అదేం చెప్తుంది తెలుసా? జ్ఞాన జ్యోతిని వెలిగించు, అజ్ఞాన జ్యోతిని తిరిగించు. అంటే మన లోపల ఇంతకుముందు ఎవరో ఫోన్ చేసిండ్రు, చేయమని చెప్పిండ్రు. ఆత్మజ్యోతిని వెలిగించు, అజ్ఞాన తిమిరమిని తొలగించు, ఆత్మభావనతో ఉండడమే జ్ఞాన తపస్సని తెలిపితివమ్మ గీతామాత. ఏం చెప్తుండు? జ్ఞాన జ్యోతిని వెలిగించు. నువ్వేమో ఆరిపోయే జ్యోతిని వెలిగిస్తున్నావు రోజు. అది వెలిగించు, ఇది వెలిగించు. అవునా కదా? ఆ దీపం పెట్టు, మళ్ళీ నీ దీపం పెట్టుకో. అది నీ దీపం కానీ కాదు ఆరిపోయేది. నీ దీపం ఎన్నటికీ ఆరిపోదు. దాని పేరే జ్ఞాన జ్యోతి. మరి జ్ఞాన జ్యోతి వెలగాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు భగవద్గీత చదవాలి, ఆచరణ చెయ్యాలి. ఒకరోజు భగవద్గీత, ఒకరోజు భాగవతం, ఒక్కరోజు మహాభారతం, ఒక్కరోజు సంపూర్ణ రామాయణం. 4 చదవాలి. ఎంబీబీఎస్ అంటే అదే. ఎం అంటే మహాభారతం. ఎంబీబీఎస్ అవుతారు కదా మీ పిల్లలు, డాక్టర్లు అవుతారు కదా. ఆ డాక్టర్ కాదు, అది పైసలు సంపాదించే డాక్టర్. ఈ డాక్టర్ ఏంటి తెలుసా? జన్మ లేకుండా మోక్షాన్ని సంపాదించే డాక్టర్. ఎం అంటే మహాభారతం, బి అంటే భాగవతం, మళ్ళొక బి అంటే భగవద్గీత, ఎస్ అంటే ఎంబీబీఎస్, ఎస్ అంటే సంపూర్ణ రామాయణం. ఇది ఒరిజినల్ ఎంబీబీఎస్, తిరుగులేని ఎంబీబీఎస్. జన్మ జన్మలకి నీతోటే ఉండే ఎంబీబీఎస్ కావాలి. ఇప్పుడు డాక్టర్ వేస్తే మళ్ళీ వచ్చే జన్మలు కూడా డాక్టర్ వేనా? దొరకదు అప్పుడు. కానీ ఈ ఎంబీబీఎస్ చదివితే నీ జన్మ జన్మలకి కూడా నీతోనే ఉండి మోక్షాన్ని ప్రసాదించి ఉన్నత లోకాలకి తీసుకెళ్తుంది మన దగ్గర ఉన్న ఎంబీబీఎస్. చదువుతారా ఎంబీబీఎస్? ₹1 ఖర్చు లేదు. ఈరోజు ఎంబీబీఎస్ చదవాలంటే 1000 పుస్తకాలు చదవాలి, కావాలంటే వెళ్ళి అడగండి. కానీ మనం చదివే ఎంబీబీఎస్ 4 పుస్తకాలు, గ్రంథాలు. ఇది జీవితాంతం ఉండేది. 1000 పుస్తకాల ఎంబీబీఎస్ ఒక్క జన్మకే సరిపోతుంది. అదేమో పైసలు ఇస్తుంది, కర్మనిస్తుంది. ఇది కర్మ లేకుండా మోక్షాన్ని ఇచ్చే ఎంబీబీఎస్. మీకు అసలు అదృష్టం అండి, ఎంత జ్ఞానం వస్తుందో అసలు నా నోటి నుంచి. జ్ఞాన జ్యోతిని వెలిగించి అజ్ఞానమనే తిమిరము తొలగించి ఆత్మ భావనతో, ఇష్టం వచ్చిన భావాలతో కాదు, ఆత్మ భావనతో ఉండడమే జ్ఞాన తపస్సు. అలా మనం మారాలి అంటుండు. జ్ఞాన జ్యోతిని వెలిగిస్తే చాలు, ఆత్మతో జీవిస్తావు. ఆత్మ భావనతో ఉండడమే జ్ఞాన తపస్సు. జ్ఞాన తపస్సుని తెలిపితివమ్మ గీతామాత. ఎంత చెప్పుకున్నా తక్కువే. గోచరమైన దాన్ని వదిలి అగమ్య గోచరమైతిని. అంటే అసలైన దాన్ని వదిలేసి పనికి మాల వస్తువుల మీద వ్యామోహం పెంచుకున్నాం మనం. నగ కూడా ఒక వస్తువే. మన దగ్గర ఎన్ని నగలున్నా కొత్త నగ వేరోళ్ళ మెడల కనబడ్డదంటే మనస్సు అక్కడికి వెళ్ళిపోతుంది. నీ మనస్సు ఏ రోజు అక్కడికి వెళ్ళకుండా ఉంటుందో నువ్వు నిజంగా ఎదుగుతావండి. చెక్ చేసుకుందాం మనం ఇప్పటి నుంచి. చేసుకుందామా? ధ్యానం చేసిన ప్రతి ఒక్కరు వెళ్ళలేరండి. నిజమైన సాధన చేసిన వాళ్ళందరూ ధ్యానం అనే ముసుకేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు.
నిజమైన ధ్యానం చేసిన మీకు చెప్తున్నానండి, నా మెడలో ఉన్న ఒకే ఒక్క పుస్తక తాడు అది. నాకు పెళ్లిలో 8 తులాల బంగారం పెట్టిండు. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇది 2 తులాలు ఉంటుందండి. మిగతా 6 తులాలు బంగారం ముద్దకు ముద్ద తెచ్చి మా ఆయన చేతిలో పెట్టేసిన. పత్రిజీ ఒకటే మాట చెప్పిండు, నీ అవసరం నీ భర్తకి పట్ట రోజు చిరునవ్వుతో ఆయన చేతిలో పెట్టు అన్నాడు. బంగారం మనకి ఎందుకు ఎత్తారు? మన అవసరాలు తీర్చుకోవడానికే కదా. ఈ ఒక్క పేరుతోనే ఉన్నానండి. మనకి ఏ పేరు అవసరం లేదండి, మనమే ఒక బంగారం. మనకి ఏ బంగారం అవసరం లేదు. అందుకనే మన అవసరం పడ్డదంటే మనం తప్పకుండా మన ఆయనకి ఇవ్వడమే సాధ్యం. అంటే మంచి పని చేసినోడికి, మళ్ళీ తాగడానికి పచ్చలాడడానికి ఇవ్వమని చెప్పట్లేదు. అది మనసు అక్కడికి వెళ్ళట్లేదంటే మీరు ఎదిగినట్టే. అందుకని గోచరమైన దానిని, అసలైన దానిని వల్లి అగమ్య గోచరమైతిని. ఇలా చక్కగా ఎన్ని చెప్పుకుంటే 18 శ్లోకాల గురించి ఎంతన్నా చెప్పుకోవచ్చు. ఇంకా రేపు ఛాన్స్ ఉంది కదా మనకి.